బెంగుళూరు టు అరుణాచలం 2 డేస్ ట్రిప్ ప్లాన్. ఈ ట్రిప్‌కి అయ్యే బడ్జెట్ 3000 రూపీస్ లోపే ఉంటుంది. ఈ వీడియో బెంగుళూరు నుంచి వెళ్ళే వాళ్ళకే కాదు, తెలుగు స్టేట్స్ నుంచి చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒక్క బస్ జర్నీ స్కిప్ చేస్తే. రాజగోపురంకి చాలా దగ్గరగా ఉన్న హోటల్‌లో స్టే చేశాను. ఇది సింగిల్‌గా వచ్చే వాళ్ళకి అలాగే బడ్జెట్ ట్రావెలర్స్‌కి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో బెంగుళూరు టు తిరువన్నామలై బస్ జర్నీ, టికెట్ ప్రైసెస్, అరుణాచలంలో హోటల్స్, ఫుడ్, గిరి ప్రదక్షిణకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి, ఏ టైమింగ్స్‌లో చేస్తే అన్ని టెంపుల్స్‌ని కవర్ చేయొచ్చు అనే విషయంతో పాటు, సెకండ్ డే దర్శనం గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో లాగ్ లేకుండా సింపుల్‌గా నా 2 డేస్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటున్నా. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానెల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. ముందుగా బస్ జర్నీ అండ్ టికెట్ ప్రైసెస్ చూద్దాం. బెంగళూరులోని మైసూర్ రోడ్ శాటిలైట్ బస్టాండ్‌లో బెంగళూరు టు తిరువన్నామలైకి ఎవ్రీ 1 అవర్‌కి తమిళనాడు బసెస్ అండ్ కేఎస్ఆర్టీసీ బసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడికి డైరెక్ట్‌గా వచ్చినా కూడా మాక్సిమం సీట్ అయితే దొరుకుతుంది. టికెట్ ప్రైస్ వచ్చి 222 రూపీస్ తమిళనాడు బస్‌కి. అదే కేఎస్ఆర్టీసీ అయితే 240 రూపీస్. ఈ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అభి బస్‌లో బెంగళూరు టు తిరువన్నామలై అని సెర్చ్ చేస్తే ఇక్కడ కేఎస్ఆర్టీసీ బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ 1 అవర్‌కి. ఈ బస్ బోర్డింగ్ పాయింట్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. నేను ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్ చేసుకొని మైసూర్ రోడ్‌లో ఉన్న శాటిలైట్ బస్ స్టాండ్‌కి వెళ్ళాను. తిరువన్నామలైకి వెళ్ళే బసెస్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 6 అండ్ 7లో ఉంటాయి. మీరు ఈ ప్లాట్‌ఫామ్ నెంబర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఉన్న అన్ని బసెస్ తిరువన్నామలైకి వెళ్ళేవే. నేను 8:30 ఏఎంకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ టైంలో వెళ్తే కరెక్ట్‌గా 2 డేస్‌లో అన్నీ కవర్ చేయొచ్చు. ఇంకా బస్ లోపలైతే ఇలా ఉంటుంది. నేను కాస్త ఎర్లీగా రావడంతో ఎవరూ లేరు. బస్ అయితే ఫుల్ అయింది టైంకి. జర్నీ స్టార్ట్ అయిన ఒక 2½ అవర్ తర్వాత హోటల్ ఉదయాలో బ్రేక్‌ఫాస్ట్‌కి ఆపాడు. ఇక్కడ ఒక 20 మినిట్స్ బ్రేక్ తర్వాత ఆఫ్టర్‌నూన్ 1:30 లోపు తిరువన్నామలై బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యాం. టోటల్‌గా 5 అవర్స్ అయితే పట్టింది బెంగుళూరు టు తిరువన్నామలైకి. ఇది బస్ జర్నీ. నెక్స్ట్ హోటల్ స్టే చూద్దాం. ఇంకా బస్ స్టాండ్‌లో నుంచి బయటికొచ్చాక ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి. మెయిన్ టెంపుల్ ఈస్ట్ రాజగోపురంకి వెళ్ళాలి అని చెప్పండి. వాళ్ళు మీకు ఒకరికైతే 200 రూపీస్ అంటారు. కాసేపు వెయిట్ చేసి షేర్‌లోనే వెళ్ళండి. అప్పుడైతే జస్ట్ 20 రూపీసే తీసుకుంటారు. నేను 20 రూపీసే ఇచ్చాను అంతే. నెక్స్ట్ ఈ రాజగోపురం ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గరికొచ్చాక, ఈ రాజగోపురంకి ఎదురుగా ఉన్న స్ట్రీట్‌లో ఒక 400 మీటర్స్ వెళ్తే అరుల్మిగు అప్పర్ స్వామిగల్ మడం వస్తుంది రైట్ సైడ్‌లో. ఇక్కడ స్క్రీన్ పైన మ్యాప్ కూడా ఇచ్చాను చూడండి. జస్ట్ ఒక 400 మీటర్స్ అంతే. ఈ హోటల్ సింగిల్‌గా వచ్చే వాళ్ళకి అలాగే బడ్జెట్ ట్రావెలర్స్‌కి బాగా యూజ్ అవుతుంది. దర్శనంకి వెళ్ళాల్సింది రాజగోపురం ఈస్ట్. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సింది కూడా ఈ రాజగోపురం ఈస్ట్ దగ్గరే. మీరు దూరంగా రూమ్స్ తీసుకుంటే ఆటో వాళ్ళు సగం తినేస్తారు మనీని. ఇలా దగ్గరగా ఉంటే ఆటోస్‌తో పని లేదు అండ్ బడ్జెట్‌లో స్టే చేయొచ్చు. ఈ అప్పర్ స్వామిగల్ మడంలో లాకర్స్ ఉంటాయి. 24 అవర్స్‌కి 100 రూపీస్ అమౌంట్ పే చేయాలి. ఇంక్లూడింగ్ మ్యాట్ అండ్ పిల్లో ఇస్తారు పడుకోవడానికి. ఇక్కడే ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్స్ ఉన్నాయి. అలాగే ఫోన్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదే కాదు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏసీ అండ్ నాన్ ఏసీ. నేనైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నా. అమౌంట్ వచ్చి 800 రూపీస్. ఇక్కడ 24 అవర్స్ చెక్ ఇన్ టైమ్ అండి. ఏ టైంలో వచ్చినా రూమ్స్ కానీ, లాకర్స్ కానీ ఖాళీగా ఉంటే ఇస్తారు. థర్డ్ ఫ్లోర్‌లో నాకు రూమ్ అయితే ఇచ్చారు. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. నేను తీసుకున్న రూమ్‌నైతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే. నాట్ బ్యాడ్ బానే ఉంది. హాట్ వాటర్‌కి ప్రాబ్లమ్ లేదు. గీజర్ కూడా ఉంది. 2 మెంబర్స్‌కి యావరేజ్‌గా 400 రూపీస్ పడినట్టు వన్ డేకి. ఇంకిక్కడ రూమ్స్ కానీ, లాకర్స్ కానీ తీసుకోవాలంటే మీ ఆధార్ ఖచ్చితంగా చూపించాలి. అలాగే అన్‌మ్యారీడ్ కపుల్స్‌కి రూమ్ ఇవ్వరు. ఓన్లీ 100 రూపీస్ లాకర్స్ అయితే ఇస్తారు. వాళ్ళు ఇక్కడే మ్యాట్ అండ్ పిల్లో తీసుకొని పడుకోవాలి. సింగిల్‌గా వచ్చే వాళ్ళకైతే రూమ్ ఇస్తారు. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది అరుణాచలంలో నేను స్టే చేసిన హోటల్. నెక్స్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ గురించి షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. ఆఫ్టర్‌నూన్ 2 పీఎంకి హోటల్ రూమ్‌లో చెక్ ఇన్ అయ్యి బ్యాగ్స్ పెట్టేసి లంచ్ తినడానికి దగ్గరలో ఉన్న హోటల్ రామాస్‌కి వెళ్ళాను. ఇక్కడ చపాతీ అండ్ కర్డ్ రైస్ తినేసి రూమ్‌కొచ్చి పడుకొని ఈవినింగ్ 4 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి కరెక్ట్‌గా 5 పీఎంకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. టోటల్‌గా 14 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 8 లింగాస్ అయితే ఉంటాయి. అవే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. వీటితో పాటు ఇంకా దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం, మోక్ష మార్గం కూడా ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయడానికి బెస్ట్ టైమింగ్ అంటే ఈవినింగ్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4 ఏఎంకి కానీ, నైట్ 7 తర్వాత కానీ స్టార్ట్ చేస్తే ఆ 8 లింగాస్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. అప్పుడు మీరు ఆ టెంపుల్స్‌ని చూడడానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది. అదే మార్నింగ్ 7 ఏఎంకి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్‌నూన్ 1 అవుతుంది. ప్రెజెంట్ సమ్మర్ ఈ ఎండకి తిరగడం చాలా కష్టం. అందుకే ఈవినింగ్‌కి 5కి ప్లాన్ చేసుకోండి. 9:30 లోపు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు. నేను లాస్ట్ లింగమైన ఈశాన్య లింగం దగ్గరికొచ్చేలోపు క్లోజ్ చేస్తూ ఉన్నారు టెంపుల్‌ని. నా టైమింగ్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. టోటల్‌గా నాకు 5 అవర్స్ పట్టింది. నైట్ 10 లోపు ఈస్ట్ రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించి నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను.
నెక్స్ట్ హోటల్ రామాస్కి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి 11 లోపు పడుకున్నా. ఇక్కడితో డే 1 కంప్లీట్ అయింది. డే 2 అరుణాచలేశ్వర స్వామి దర్శనం. ఎర్లీ మార్నింగ్ 5 AM లేచి ఫ్రెష్ అయ్యి 6:20 లోపు ఈస్ట్ రాజగోపురంకి వెళ్ళి కర్పూరం వెలిగించి దర్శనంకి వెళ్ళాను. మార్నింగ్ టైంలో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. బెస్ట్ టైం అని అనుకుంటున్నా. ఇంకా దర్శనం గురించి చూద్దాం. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ దర్శనం అవైలబుల్ ఉంది. ఇంకా వీఐపీ దర్శనం లాంటివి ఏమీ ఉండవు. మామూలుగా భక్తులు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు. నాన్ వీకెండ్స్‌లోనే ఇంతమంది ఉంటే, వీకెండ్ అండ్ స్పెషల్ అకేషన్స్‌లో ఎలా ఉంటారో చెప్పనవసరమే లేదు. నేనైతే 50 రూపీస్ దర్శనంకి టికెట్ తీసుకున్నా. ఇక్కడ ముందుగా అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకొని, తర్వాత పార్వతీదేవి అయిన ఉన్నాములే అమ్మని దర్శనం చేసుకోవాలి. నాకు 1 అవర్ 10 మినిట్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆలయంలోనే లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. వాటి ప్రైసెస్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఇంకా టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్లేస్‌లో ఈ ఫ్రీ లడ్డు అయితే ఇచ్చారు. ఇంకా ఎగ్జిట్ అయిన ప్లేస్ నుంచి ఒక 300 మీటర్స్ దూరం ఉంటుంది ఈస్ట్ రాజగోపురంకి. వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చేసేసి, నెక్స్ట్ నేను హోటల్ రూమ్‌కి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని, చెక్‌ఔట్ అయ్యి బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యాను. ఇక్కడ బెంగుళూరుకి బసెస్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను దర్శనం అయిపోయాక టిఫిన్ చేసి నా టైం అవైలబుల్ చూసుకొని, డైరెక్ట్‌గా బస్ స్టాండ్‌కి వచ్చి బెంగుళూరుకైతే రిటర్న్ అయ్యాను. ఇది డే 2 ఇన్ అరుణాచలం. అన్ని విషయాల్ని క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.